భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలను బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడనైన నన్ను జేరదీసి బ్రోచినావు. చెడిన వాడనైన నన్ను జేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయని వర్ణింపనిలలో నెవనికి సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ద్వారా మహింపరచబడ్డాం. వాక్య భాగాలు చదివిన బిడ్డలను దీవించండి. రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. నిలబడుతున్న నన్ను ఈ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం. మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రీతంటే దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక త్రితంలోని 5వ ఆదివారంలోనికి మనము వచ్చాం. గడిచినటి 4వ ఆదివారాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, నీవు దేవుని కుమారులుగా ఉన్నావా? తండ్రికి కలిగినటువంటి లక్షణాలు భూమి మీద మనము కలిగి ఉంటే మనము నిజముగా దేవుని కుమారులమే. ఆ లక్షణాలు మనలో లేనప్పుడు మనము లోక సంబంధమైనటువంటి కుమారులుగా ఉంటాం. రెండవదిగా మనము పత్రికా పాఠ్యభాగంలో పరలోకంలో దేవుని కుమారులు పొందేటువంటి ప్రత్యక్షతను గురించి మనము గడిచినటువంటి ఆదివారపు దినాలలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం మనము త్రితంలోని 5వ ఆదివారంలో మనమున్నాం. దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి ఈ ఉదయకాలపు ప్రసన్నత ఆయన మన మీద ఉంచి ఉన్నాడు కనుక మనము దేవుని సన్నిధానములో ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు కలుగు చేశాడు. ఈ దినము మనము మన అంశంలోనికి మనం వెళుతున్నాం. అమ్మాయిని కొంచెం, అమ్మాయికి దెబ్బలు పడాలి బాగా. ఈనాటి అంశంలోనికి మనం వెళుతున్నాం. నీవు ఎవరికైనా ఉపయోగపడుచున్నావా? మన గృహాలలో శుభ్రపరుచుకుంటూ ఉంటాం, పనికిరాని వస్తువులన్నిటిని కూడా తీసి పడవేస్తూ ఉంటాం. అలాగుని మనము మార్కెట్కి వెళ్ళేటప్పుడు మంచి వస్తువులు మాత్రమే ఎన్నుకొని కొనగలుగుతాం. అలాగని పనికిరాని వస్తువులను కొనలేము. మనకు ఉపయోగకరముగా ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనము కొనుగోలు చేసి దాన్ని స్వీకరించి మన ఇంటికి తేగలుగుతాం. అలాగూ మన దైనందిన జీవితంలో, కుటుంబ జీవితంలో సర్వసాధారణముగా కొన్ని ప్రాంతాలకి మనం వెళ్ళినప్పుడు మనకి పనికిరానిటువంటి వస్తువులను అయితే మనము తీసుకురాము, కానీ పనికొచ్చే వస్తువులు మాత్రమే దాన్ని తీసుకుని జాగ్రత్తగా చేసుకుంటాం. అది మనకి ఉపయోగకరంగా ఉంటేనే దాన్ని ఉపయోగించుకుంటాం. అది ఉపయోగకరంగా లేనప్పుడు దాన్ని ప్రక్కన పెట్టేస్తాం, ఎందుకంటే దాని అవసరత మనకి ఉండకపోవచ్చు. ఈ దినము నువ్వు ఎవరికైనా ఉపయోగపడుచున్నావా? దేవుడి దినాన మనతో ప్రశ్నిస్తున్నాడు. దేవుడు సృష్టిలో అన్నిటినీ నిర్మాణం చేసినప్పుడు దేవునికి అన్నీ ఉపయోగపడ్డాయి. సృష్టిలో ఉన్న వాటి అన్నీ దేవునికి ఉపయోగకరంగానే ఉన్నవి, ఒక్క వ్యక్తి తప్ప. ఆ వ్యక్తి ఎవరంటే మనమే. ఆయన స్వయాస్తాలతో నిర్మాణం చేస్తున్నట్టు ఈ మనుష్యుడు దేవునికి ఉపయోగకరముగా జీవించలేకపోవడానికి గల కారణము మనలో అవిధేయత, దేవునికి వ్యతిరేకమైన స్వభావము మనలో కలిగి ఉన్నప్పుడు మనము దేవునికి ఇష్టముగా జీవించలేకపోతున్నాం. కనుక దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు ఎవరికైనా ఉపయోగపడుచున్నావా? ఏ విషయంలో నీవు ఉపయోగపడుచున్నావు? కానీ ఇక్కడ ఉపయోగపడే సాధనాల గురించి దేవుడు మాట్లాడుతూ, దేవునికి ప్రకృతిలో ప్రతి వస్తువు ఉపయోగపడింది. ఉపయోగం లేనటువంటి మరి వస్తువు అనేది ప్రకృతిలో లేనే లేదు. ప్రకృతి దేవునికి లోబడింది. ప్రకృతిలో ఆయన సృష్టించిన ప్రతిదీ కూడా దేవునికి లోబడి మాట ఉంది. ఆకాశాన్ని ఆజ్ఞించినప్పుడు అది మేఘావృతమై ఏం చేసిందంట? వర్షాన్ని కురిపించింది. భూమి తన ఫలం ఇస్తున్నది. ఇవి ప్రకృతి సంబంధమైనవి. ఈ ప్రకృతి దేవునికి లోబడితే మనము ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా అనుభవిస్తున్నటువంటి మనము దేవునికి ఉపయోగకరముగా మనము ఉన్నామా అనేది ఈ ఉదయకాల సమయంలో మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరత మనకి ఉన్నది. అందుకే ఇక్కడ లేఖన భాగంలో
పరిశుద్ధులైనటి లూకా రాసిన స్వార్త 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెసేసెరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 ధ్వనులు చూసెను. చాలు చూడండి, ఇక్కడ ఏ వస్తువు దేవునికి ఉపయోగపడుతున్నది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఒక ఉపయోగపడే సాధనం ఏదంటే గలిలయ సముద్రం. దేవుడు సృజించినటువంటి సముద్రము దేవునికి ఉపయోగకరముగా మార్చబడుతున్నది. ఈ సముద్రం విస్తరించినప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం, సముద్రం అని పిలుస్తాం. ఈ గలిలయ సముద్రంలో ఒక ప్రత్యేకత ఉంది. సముద్రము నీటిని మనము తాగలేము, అవి త్రాగడానికి పనికిరావు. కానీ ఈ గలిలయ సముద్రము నీరు ఎలాంటిదంటే మంచి నీరు, అవి త్రాగడానికి పనికొస్తుంది. యోర్దాను నది ప్రారంభ స్థలము కొండలో ఉండగా కొండల ద్వారా వచ్చినటువంటి నీటిని ఈ సముద్రము తన దగ్గర ఉంచుకోకుండా ఎప్పటికప్పటికి అదేం చేస్తున్నా ప్రవహింప చేస్తున్నది. కనుక ఆ సముద్రంలో నీరు నిలవదు. ఎందుకంటే యోర్దాను నదిలో నుంచి వచ్చిన ప్రతి నీరు కూడా ఇక్కడ గలిలయ సముద్రంలో కలుస్తున్నది. ఈ గలిలయ సముద్రంలో నీరు అక్కడ నిలవకుండా అది వెళ్ళిపోతూనే ఉంటుంది. కనుక దానికి ఉప్పు నీరుగా ఉండదు, ఎందుకంటే అవి మంచి నీరుగా ఉంటుంది. దానిలోనంట 22 రకాల మందల చేపలు పెరుగుతున్నాయంట. 22 రకాల మందలుగా చేపలు అక్కడ విస్తారముగా పెరుగుతున్నటువంటి సముద్రం ఏదైనా ఉన్నదంటే ఆ గలిలయ సముద్రం. కాబట్టి ఈ సముద్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ సముద్రంలో చేపలు ఎక్కడ ఉంటాయో జాలలకు తెలుసు. ఏ ప్రాంతాన వలలు వేస్తే, అమ్మ వినండి, మీరు ఏ ప్రాంతాన వలలు వేస్తే మీరు వింటల్లా, మీ పిల్లలతోనే సరిపోతుంది మీకు. ఏ ప్రాంతాన వలలు వేస్తే ఆ సముద్రంలో చేపలు పట్టగలుగుతాం అనేది జాలర్లకు తప్ప మరెవడికి తెలియదు. అలాంటి జాలర్లో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు కదండి. జబదయి కుమారులైనటువంటి 2 కూడా ఆ రీతిగానే పేతురు కూడా కదా. పేతురు దేవుడు పేరు పెట్టాడు, కానీ పేతురుకు ముందుగా సీమోను, ఈయన మంచి జాలరు. ఆయన తన ధ్వని లోతైన ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడ వలలు వేసినప్పుడు ఆ ప్రాంతంలో చేపలు ఉంటేనే వల వేస్తాడు, లేకపోతే ఆయన వల వేయడు. ఎందుకంటే అతను చేపలు పట్టడంలో చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన వాడు సీమోను. చూడండి, ఇక్కడ ఎందుకు ఈయన ఈ మాట చెప్తున్నాడంటే, ఇక్కడ ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రవహిస్తున్నటువంటి నది కదండి. మనం దాన్ని దిగువ ఉన్నటువంటి ఒక సముద్రం ఉంది. గలిలయ సముద్రానికి దిగువన ఒక సముద్రం ఉంది. ఆ దిగువన ఉన్న సముద్రం ఏంటంటే మృత సముద్రం. ఈ మృత సముద్రం నీరు తీసుకోవడము కానీ ఎవరికి ఉపయోగపడడం లేదు కదండి. ఇది నీరైతే తీసుకుంటుంది, కానీ అది తాగడానికి ఉపయోగపడదు. క్రైస్తవ జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. మనం తీసుకోవడం నేర్చుకున్నాం, ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. మనము ఉపయోగపడుతున్నామా? నీవు ఎవరికైనా ఉపయోగపడుతున్నావా? గలిలయ సముద్రము ఎవరికి ఉపయోగకరంగా మార్చబడింది కదండి. తాగేవారికి నీటిని ఇస్తున్నది, ఏటాడే వారికి చేపలని ఇస్తున్నది. బోధకుడైన క్రీస్తుకి సువార్తను ప్రకటించడానికి ప్రకృతి సహకరిస్తున్నది. ఈ సముద్రంలో ఉండే ఆయన దేవుని సువార్త ప్రకటిస్తాము ప్రారంభం చేసిన సందర్భాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. ఎందుకు ఈ సముద్రానికి ఇంత ప్రాధాన్యత ఉన్నది అంటే హర్మోను అనేటువంటి కొండ అతి శీతల వాయువు గల ప్రాంతం అది. ఇక్కడ నుంచి వచ్చేటువంటి చల్లగాలులు తుఫానులను రేపుచ్చు సముద్రం అంతా అల్లకులాలుగా చేసిద్ది. కనుక అక్కడ తుఫాను అంటే వర్షము, నీరు, పంటలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మరియు నా ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతాలు చేయడానికి ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి సముద్రముగా ఈ సముద్రం ఉన్నది.
ఆ సముద్రపు ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా అంట సస్యశ్యామలని పంటలు పండుతాయి. ఎప్పుడు వర్షం కాలితే అప్పుడు వర్షము వస్తుంది. మనలాగా చుట్టుపడితే మనకు పడదు వర్షం కదండి. ఎటు చూసినా వర్షం పడిద్ది, మనకు పడదు. కానీ ఆ సముద్రంలో అనగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఎక్కడ పంట కొదవలేదు. ఎప్పుడు కావలిస్తే అప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు కావలిస్తే అప్పుడు నీటిని సమృద్ధిగా ఉంచుతుంది. మంచి పంటలు పండడానికి అనుకూలమైన వాతావరణము, చల్లని గాలులు, మేఘావృతముగా ఉన్నటువంటి చల్లని గాలులు, వర్షము, నీటితో విస్తారమైన పంటలు పండుతూ ప్రజలకి చాలా ఉపయోగకరముగా ఉన్నటువంటి ప్రాంతము గలిలయ, ఆ చుట్టుపక్కల ప్రాంతం. కాబట్టి ఇప్పుడు ప్రభుకి ఉపయోగపడిన సాధనం ఏదంటే గలిలయ సముద్రం. రెండవ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రెండవ విషయం ఏంటంటే లూకాసు సువార్త 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. 3వ వచనం చదువుకుందాం అమ్మా. ఆయన ధోనిలో సీమోనైనది ఒక ధోని ఎక్కి ధర నుంచి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుంచి జనసమూహను బోధిస్తూ ఉండెను. చాలు. ప్రకృతిలోని సముద్రము దేవునికి ఉపయోగపడే సాధనముగా ఉన్నది. రెండవదిగా సీమోను ధోని పనిముట్టుగా దేవునికి ఉపయోగకరంగా ఉన్నది కదండి. ఈ ధోని దేవునికి ఉపయోగకరముగా ఉన్నది. ధోని ఎక్కి సీమోనుతో మాట్లాడుతున్నాడు. సీమోను అప్పటికే చేపలు పడడానికి వెళ్ళాడు. రాత్రంతయు వలలు వేసిన ఒక చేప కూడా పడలేదు. వలలు కడుక్కుంటూ ధోని ఏం చేస్తాడ, ఈ దారికి లాగేశాడు. ఈ దారికి లాగేస్తుండగా ఆ ధోనిలో ప్రభువారు కూర్చుని అక్కడ ఆ సీమోనుతో మాట్లాడుతున్నాడు. సీమోను ఈ ధోని కొంచెము ముందుకు నెట్టు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ గలిలయ ప్రాంతంలో ఉండే ప్రజలకి దేవుని సువార్త ప్రకటించడానికి వేదికగా ధోనిను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నానంటే మంచి బోధ వినాలని ఆశ యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో చాలామందికి ఉంది. ఎందుకంటే ఈయన ఉపమానాలు లేకుండా దేవుని సువార్త, దేవుని రాజ్య సువార్త ప్రకటించలేదు. కనుక ఆయన బోధలు వినడానికి ప్రజలు కోకొలలుగా గలిలయ సముద్రపు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ స్టేజీలు లేవు, ఏమీ లేవు. కానీ ఆయన ధోనిలో కూర్చుని ప్రజలందరికీ కూడా ఆ సముద్రపు తీరాన కూర్చున్న వారికి దేవుని రాజ్య స్వార్థ ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు ఆయన ప్రకటన చేస్తున్నాడు? కారణం ఏంటంటే ఆయన్ని వారు వెంబడించి ఉన్నారు. దేవుని స్వార్థ ఎక్కడైతే ప్రకటించబడుతున్నదో దేవుని రాజ్య స్థాపన జరగడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ రాజ్య స్థాపన చేయడానికి సువార్తను ప్రకటిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం చదువు. చాలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధ అధికారంతో కూడింది. ఎందుకు ఆయన దేవుని స్వార్థ ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్య స్థాపన జరగాలి, అనేకులు మార్పు చెందాలి, అనేకులు మారు మనసు పొందాలి, అనేకులు పశ్చాత్తాపపడి వారి పాపాలను విడిచిపెట్టి ప్రభు చెంతకు నడిపించి ఒక రాజ్యముగా ఏర్పాటు చేయడానికి దేవుడు తన ప్రయాస వ్యర్థము కాకుండా దేవుని స్వార్థ ప్రకటించటం అనేది ప్రారంభం చేస్తాడు. అందుకే అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణంలోకి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధిస్తూ ఉండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన ఎలాంటి బోధ చేస్తున్నాడంటే అధికారంతో కూడిన బోధ. నా అంతలోకి నేను బోధ చేయటం లేదు, నా తండ్రి పంపినటువంటి సమాచారాన్ని మాత్రమే నేను మీకు ప్రకటిస్తున్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధతో పాటు కార్యాలు కూడా అక్కడ జరుగుతున్నవి. 42వ వచనాన్ని చదివినప్పుడు మాట్లాడుతా ఉన్నాను. 42వ వచనాన్ని చదువుకుందాం. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళిను.
జనసమూహం ఆయన వెదుగుచు ఆయన యొద్దకు వచ్చి తాము విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణంలో దేవుని సువార్తను అనగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించబడెను, ఇందు నిమిత్తం నేను పంపబడితేనే వారితో చెప్పాను కదండి. గలిలయ, కపెర్నహూము ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో దేవుని యొక్క రాజ్య స్వార్థ ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపించబడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అనగా ఆ వాక్యం వినడానికి వచ్చినటువంటి వారు యేసుకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే సముద్రపు దరి అనగా విస్తారమైన స్థలం ఉంటుంది. అక్కడ సముద్రపు ఒడ్డున విస్తారమైన స్థలము ఉంటుంది. కాబట్టి ఆయన ప్రసంగ వేదికగా ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వేదిక ఏదంటే సీమోను యొక్క దోణె. సీమోను యొక్క దోణె ప్రసంగ వేదిక మారిపోయింది కదండి. యేసుక్రీస్తు ప్రభువారికి ఉపయోగపడిన వస్తువులలో ప్రాముఖ్యమైన వస్తువు ఇదొకటి. మొదటిగా గలిలయ సముద్రము ఆయనకి ఉపయోగకరంగా ఉంది. ఆ సముద్రం మీదే ఆయన వారికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ వాతావరణము దేవునికి అనుకూలముగా ఉన్నది కనుక ప్రజలకు కూడా కూర్చోవడానికి ఇబ్బందికరంగా లేకుండా, చల్లటి గాలులు, ఎండవేడిమి లేకుండా దేవుని సువార్త వినడానికి అనుకూలమైన స్థలముగా ఆ ప్రాంతం ఉంది కనుక దేవుడు ఆ ప్రాంతాన్ని ఎన్నుకుని పేతురు యొక్క ధ్వనిను వేదికగా చేసుకుని దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటించుకుంటూ వచ్చాడు. కానీ ధోని యజమానితో పాటు యేసుకు కూడా ఉపయోగపడినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఈ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత, ఈ ప్రసంగించిన తర్వాత వారు ఏమంటున్నారంటే, వీరు కూడా అనగా జాలర్లుగా ఉన్నటువంటి సీమోను, అలాగే మరి జబదయి కుమారులు కూడా దేవుని యొక్క స్వార్థ విన్నారు. వారందరూ వెళ్ళిపోగా వీరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ సీమోన్ ఏమంటున్నాడు, పేతురు ధోని ఎక్కి నేను చూపించిన ప్రాంతంలో నీవు వల వేయి. వాళ్ళు అంటున్నారు, అయ్యా రాత్రంతయు మేము కష్టపడి వల వేసిన ఒక్క చేప కూడా మాకు పడలేదు. జాలర్లు మాట్లాడుతున్నాడు, రాత్రంతయు వల వేసినా కానీ, మేము ఎంత శ్రమ పడినా కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు మేము ఎలా వేయగలుగుతున్నాం? అయినా పర్వాలేదు, నేను చెప్పిన ప్రాంతంలో మీరు వలలు వేయండి కదండి. నేను చెప్పిన ప్రాంతంలో మీరు వలలు వేయండి. తనతో పాటు తన స్నేహితులు జాలర్లు అందరూ కూడా ధోని ఎక్కి ఆ ప్రాంతానికి వెళుతున్న సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి 5వ వచనాన్ని చదువుకున్నాం. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు చేతుమని ఆయనతో చెప్పగా వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పెట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు ఏరొక ధోనిలో ఉన్న వారి పాలివారిని వచ్చి వారికి సహాయం చేయవలని వారికి కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, అందుకే ఆ 2 ధోనిలు మునిగినట్లుగా చేపలు ఎక్కడికి వచ్చినాయంట? ఆ చేపలన్నీ కూడా ఆ 2 ధోనిలో మునిగినట్లుగా, వల్ల పెరిగిపోయినట్లుగా ఆయన చేపలు విస్తారముగా పడినప్పుడు వాళ్ళందరూ విస్మయమందిరి, లేకపోతే ఆశ్చర్యపడిరి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి గొప్ప కార్యములు చేయబోతున్నాడో పేతురు జాలర్లు కూడా చూశారు. ప్రకృతి దేవునికి ఎలాగో ఉపయోగపడింది అనేది మనం అక్కడ జ్ఞాపకం చేసుకో. నీవు ఎవరికైనా ఉపయోగపడుతున్నావా? నీ జీవితంలో ఎవరికైనా ఉపయోగపడ్డావా? నీవు దేవునికి ఉపయోగపడ్డావా అనేది ఏదైనా మనల్ని ప్రశ్నించుకుంటే మనము దేవునికి ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాం. సముద్రము దేవునికి ఉపయోగపడింది. రాత్రంతయు వలలు వేశారు కానీ ఒక్క చేప కూడా పడలేదు. ప్రభు మాటలు విన్నటువంటి పేతురు వల వేసినప్పుడు వల పిగిలిపోనట్లుగా 2 ధోనిల నిండా చేపలు విస్తారముగా పడినవి. అంటే ఈయన ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడని. అదేంటంటే వారి వలలు విడిచిపెట్టి చూడండి, ఇక్కడ 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా వారందరూ కూడా విస్మయమందిరి. నీవు పరిశుద్ధుడవై
మేము పాపులము, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్తున్నా కదండి. ఆ వలల్లో ఉన్న చేపలు రాసులుగా పోసినప్పుడు వారితో ఉన్న వారందరూ కూడా ఏమైపోయారంట, ఆశ్చర్యపడి విస్మయముందిరి అని చెప్తున్నా. అంటే సముద్రము ఏ రీతిగా దేవునికి ఉపయోగకరముగా మార్చబడింది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇప్పటివరకు మీరు చేపలు పెట్టారు, ఇక నుంచి మిమ్మలను మనుషులు పట్టే జాలులుగా చేస్తారు, మీరు నన్ను వెంబడించండి. వాళ్ళని విడిచిపెట్టి వారు పేతురు అనగా సీమోను, పేతురు వారందరూ కూడా ప్రభుని వెంబడించారు. నూతన జీవితంలోనికి వారు ప్రవేశించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రింటెంట్ వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము, వారు వచ్చి సహాయము చేయలేకపోవచ్చు, కానీ యేసు కార్యములు తెలియచేశారు కాబట్టి వలలో ఏమి ఉన్నదో అని అనుమానము వారికి కలిగింది. కానీ వలల నిండా ఏమండి అంట, చేపలు నిండి ఉన్నవి. ఆశ్చర్యపడ్డారు. రాత్రంతా ఈ సముద్రపు మట్టంలోకి వెళ్ళి వలలు వేసినా కానీ ఒక్క చేప కూడా పడలేదు. కానీ ఈయన చెప్పినట్లుగా మనం వలలు వేసాం కదా, వలలు పిగిలిపోలాగా చేపలు విస్తారముగా పడ్డవి. కనుక ఈయన్ని మనం వెంబడించాలి. అందుకని మీరు మనుషులను పట్టేటువంటి జాలులుగా నేను మిమ్మలను చేస్తాను, మీరు నన్ను వెంబడించండి. కానీ వాళ్ళందరూ కూడా వారి వలలను విడిచిపెట్టి ప్రభుని వెంబడించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఎలాగో వారి నూతన జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. పాత జీవితము ఏటాడడం, చేపలు పట్టుకోవడం, భార్య బిడ్డల్ని పోషించుకోవటమే తప్ప ఇప్పుడు ఎవరు పడుతున్నట్ట మనుషులను పట్టేటువంటి జాలలుగా చేయడానికి దేవుడు వారిని సిద్ధపాటు కలిగించాడు. ఆ సిద్ధపాటు ఏంటంటే దేవుని రాజ్య స్థాపన కొరకు స్వార్థకులుగా దేవుడు వారిని మార్చడానికి, ప్రతి ఒక్కరును ఆయన్ని వెంబడించడానికి చెప్పడానికి గల కారణము ఏంటంటే, మీరందరూ దేవుని రాజ్య స్వార్థ ప్రకటించినటువంటి సాధనాలుగా మీరు ఉపయోగపడాలి. నీవు నేను కూడా దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. దేవుని మోసిన గాడిద కదండి దేవునికి ఉపయోగకరంగా మార్చబడింది. మనం ఆ గాడిదలాగా ఉన్నామా? మనం కూడా ప్రభుని మోయగలిగినటువంటి గాడిదలా ఉన్నామా? ఒకసారి మనము ఆలోచన చేయండి. గాడిదకే దేవుడు ధన్యతను కలిగిస్తే మరి మనల్ని ఎంత ప్రేమతో ఆయన ఏ రీతిగా మనల్ని సృజించాడో, ఆ సృష్టికర్తకి మనము ఏ రీతిగా ఉపయోగకరంగా ఉన్నాము అనేది మాకొకసారి ఆలోచన చేసినటువంటి వారుగా మనం ఉన్నాము. అందుకే పనివారు అనగా దేవుని యొక్క పని చేసే మనుషులుగా మీరు ఉండాలి. అందుకే ఉన్నాడు, తమను అన్నిటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించినప్పుడు వారికి దేవుడు క్రొత్త జీవితాన్ని ఇచ్చేసాడు. అందుకే నీవు ఎవరికైనా ఉపయోగపడ్డావా? తన జీవనాన్ని అన్నిటినీ విడిచిపెట్టి అక్కడ ఉన్న జాలరులందరూ కూడా ప్రభుని వెంబడించడంలో గల కారణం ఏంటంటే, ప్రభువు మీద విశ్వాసము, ప్రభు మీద నమ్మకము. ప్రభు ఏదైనా చేయగలుగుతాడు. మన చీకటి జీవితాన్ని వెలుగులోకి నడిపించడానికి, మన దైనందిన జీవితంలో తిండి తిప్పలో లేనటువంటి జీవితాలు గడుపుతూ చీకటిలో నడి సముద్రంలో కొట్టుమిట్టులాడుతున్న మన జీవితాలకి వెలుగుని మంచి మార్గంలోకి నడిపించడానికి ప్రభు మనతో ఉన్నాడని తెలుసుకుని జాలర్లు ప్రభుని వెంబడించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ప్రభుకి ఉపయోగపడిన వారు ఎవరంటే, మొదటిగా ప్రకృతిలో సముద్రము అనగా గలిలయ సముద్రము, తర్వాత సీమోను దోణి, ఆ తర్వాత జాలర్లు ప్రభుకి ఉపయోగకరంగా మార్చబడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నామని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు ఎవరికైనా ఉపయోగపడుతున్నావా? నీ జీవితంలో ఇంతకాలము ప్రభుతో నీవు ఉన్నావు. నీ పొరుగు వాడికి కానీ, ప్రభువుకి కానీ, లేకపోతే నీ వారికి కానీ నీ వంతు నీవు ఉపయోగకరముగా ఎప్పుడైనా ఉన్నావా? అలా లేకపోతే ఇప్పుడైనా ఇతరులకు ఉపయోగకరముగా నీవు మార్చబడాలి అని చెప్తున్నాను. రెండవ విషయాన్ని ఈ పత్రిక పాఠ్యభాగం పరిశుద్ధ పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన మాట్లాడుతూ ఏమన్నంటే, ఒకరి సుఖ దుఃఖాల యందు ఒకరు పాలివారుగా ఉండాలి. ఎలా ఉండాలంట? మనము ఒకరి సుఖ దుఃఖాలలో ఒకరు పాలివారుగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాం. తుదకి మీరందరూ ఏక మనస్సుకులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరి పాలుపడి సహోదర ప్రేమ కలుగువారును కరుణాచిత్తమును
వినయ మనస్సుకులై ఉండుడి, ఆశీర్వదనకు వారసులవుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడునైను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. దీవించుడి. మీరు దేనికి పిలువబడ్డారు? ఎలా ఉండాలంట? మీరు ఏక మనస్సుకులై ఉండండి. క్రైస్తవ విశ్వాసులందరంట ఏక మనస్సుకులై ఒకరి సుఖంలో ఒకరి దుఃఖంలో కూడా పాలివారుగా సహాయపడేవారుగా మీరు ఉండాలి. ఒకరికొకరు తోడుగా మీరు ఉండాలి. వలలు పగిలిపోయేటప్పుడు జాలలందరూ వచ్చి ఒకరికొకరు సహాయం చేశారు. ఆ వలలో ఉన్న చేపలన్నిటిని కూడా ధోనిలోనికి లాగేశారు. ఆ ధోని చాలక సహాయం చేయడానికి వచ్చిన వారి ధోని కూడా నిండిపోయింది. అలాగనే మనము కూడా క్రైస్తవ విశ్వాసులుగా ఉంటే మనము ఎలా ఉండాలంటే ఏక మనస్సు కలిగిన వారమై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరితో పాలిపడి నేను ఎప్పుడు సహాయము కలవాడమై ఏక మనస్సుకులై మనము ఉండాలి. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకు అమ్మా. చాలు కదండి. ఏడ్చేవాడితో మీరు నవ్వండి, నవ్వండి అని ఉందా? ఏడవండి, మరి మీరు నవ్వుతారుగా కదా. ఎవడైనా బాధల్లో ఉన్నప్పుడు ఏడుస్తున్నాను అనుకో, నీకు ఎట్టే జరగాలే, నేను ఎప్పుడో అనుకున్నా నీకు ఎట్ట జరిగిద్దని అంటాంలే, అంటాం కదా. మీకు ఎట్టే జరగాలి, ఏం ఎగిరిపడిందో ఏం అదిరిపడిందో నీకు ఎట్టే జరగాలి కదండి. అలా అంటం వలన నీకు దీవెన వస్తుందా? దీవెన రానే రాదు. వారు దుఃఖపడినప్పుడు మీరు దుఃఖపడాలి, వారు సంతోషించినప్పుడు మీరు సంతోషపడాలి. కానీ ఎవరిని మీరు శపించవద్దు. విశ్వాసులైనా కాపరైనా ఎవరైనా సరే నోటితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అనుకువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా కాపరి చాలా జాగ్రత్తగా ఎందుకంటే తన నోటికి చాలా పవర్ ఉండిద్ది. దేవుని ఆశీర్వాద వచనాలు ఉంటాయి. ఒకవేళ పొరపాటుని శపించు అన్నాం అనుకోండి, అది శాపంగా మారిపోయింది. అలా కాకుండా దీవించు కదండి. మన కొరకు ఎవడైనా శత్రువైనా సరే కానీ అతని కొరకు మనం ప్రార్థన చేయాలి. అతను దీవించయ్యా, తెలియక తప్పు చేస్తాడేమో అతన్ని క్షమించు అనేటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి అని చెప్పు. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే చక్కని మాట అంటున్నాడు. ఏమంటే ఆశీర్వాదాలకు వారసులవుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించండి. దీవించండి. ఇది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంటే పరిశుద్ధులు అవసరములో ఉన్న వారి కొరకు మనం ఇచ్చట పాలి పందులుగా ఉండాలి. పరిశుద్ధులు అవసరతలో ఉన్న వారికి మనం ఏం చేయాలంట? సహాయము చేయాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. చాలు కదండి. ఆతిథ్యము ఇవ్వండి. ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి? పరిశుద్ధులకు మనం ఆతిథ్యము ఇవ్వండి. సహాయపడాలి, సహాయము చేయాలి కదండి. సహాయానికి ప్రతి సహాయాన్ని అడగవద్దు, ప్రతిఫలం అడగవద్దు కదండి. పేతురు ప్రభుని అడుగుతున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తే మాకేంటి లాభం కదండి, మాకేంటి లాభం? లాభం చెప్పాడు ప్రభు కదండి. ప్రపంచ పునరుద్ధానము జరిగినప్పుడు కదండి 12 గోత్రాల ప్రజలకు తీర్పు తీర్చడానికి 12 సింహాసనాల మీద మీరు ఆశీనులై తీర్పు తీర్చెదరు. ఇంతకన్నా లాభం ఏం కావాలి? మనం కూడా అంతే. లాభం లేకుండా ఏ పని చేయలేం కదండి. లాభం లేకుండా ఎవరితో స్నేహం చేయం, అవసరం లేకుండా ఎవరిని ఎమ్మట తిప్పలేం కదండి. ప్రతి వారికి అవస్థతలు అనగా సహాయము చేస్తుంటే మనస్సు మనము కలిగి ఉండాలి. అందుకే సహాయపడడం ద్వారా దేవుని రాజ్యాన్ని స్వాధించుకోగలుగుతాం. ఇతరులకి మనం సహాయం చేస్తే దేవుని రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం.
చాలు కదండి. ఒక తలాంతు ఇచ్చిన వాడు లేకపోతే 2 తలాంతులు ఇచ్చిన వాడు మరలా 2 తలాంతుల్ని సంపాదించాడు కదా. ఒక వ్యక్తి దేశాంతరం వెళుతా ఒకరికి 1 తలాంతు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు. ఈ 5 తలాంతులు ఇచ్చిన వాడు మరలా 5 సంపాదించి 10 తలాంతులు సమకూర్చాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు మరలా 2 తలాంతులని సంపాదించి వాటిని జాగ్రత్తగా దాచిపెట్టాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు దాన్ని తలాంతుని సంపాదించుకోకుండా ఇచ్చిన తలాంతుని భూమిలో పాతిపెట్టి, నా యజమానుడు కోపదారి కదండి, కఠినమైన హృదయం కలిగిన వాడు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, ఆయన వచ్చేటప్పటికి ఈ తలాంతు తీసుకెళ్ళని చేతిలో పెడతాను, నీకేమనడో అనుకున్నాడు. కానీ ఆ యజమానుడు ఏమనంటే, మీరు దాన్ని ఉపయోగించుకుని మీరు బ్రతికి నా సొమ్ము నాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి వెళితే వీళ్ళు ఏం చేశారంట, 1 తలాంతు ఇచ్చినవాడు ఆపరణ పెట్టాడు, 2 తలాంతులు ఇచ్చినవాడు మరలా 2 తలాంతులు సంపాదించాడు, 5 తలాంతులు ఇచ్చినవాడు 5 తలాంతులు సంపాదించాడు. యజమానుడు వచ్చేటప్పటికి 5 తలాంతులు ఇచ్చినగా 2 తలాంతులు ఇచ్చినవాడు వెళ్ళి, అయ్యా నాకు 2 తలాంతులు ఇచ్చావు, మళ్ళీ నువ్వు ఇచ్చేటప్పటికి నేను మళ్ళీ ఇంకా 2 తలాంతులు సంపాదించాను, ఇదిగో 4 తలాంతులు, కొంచెంలోనే నమ్మకంగా పనిచేసావు, బడా నమ్మకమని దాసుడా. 5 తలాంతులు ఇచ్చిన వాడు మళ్ళీ 5 తలాంతులు సంపాదించి యజమానుడి దగ్గరకు వచ్చినప్పుడు యజమానుడితో చెప్తున్నాడు, అయ్యా కొద్దిలోనే నీవు నమ్మకంగా పనిచేసావు, 5కి 10 తలాంతులు సంపాదించావు, బడా నమ్మకమని దాసుడా కదండి. మొదటి వాడిని పిలిచినప్పుడు, అయ్యా నీ 1 తలాంతు ఇచ్చావు, దాన్ని 1 తలాంతుగానే ఉంచావు కదండి. ఇతను ఎక్కడ వేసాడంట, తీసుకెళ్ళి అగ్నిలో కాళ్ళు చేతులు కట్టి పడవేయండి. చూడండి ఇక్కడ ఏమన్నా మనము సహాయపడడం కదండి, సహాయం ద్వారా దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం. దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయగలిగితే దేవుని రాజ్యంలోకి మనము వెళ్ళగలుగుతున్నాం. అందుకే నీవు ఎవరికైనా ఉపయోగపడ్డావా? ప్రకృతి ద్వారా, పనిముట్టు ద్వారా కదండి స్ఫూర్తి పొందినటువంటి పనివారు ఇతరులకి సహాయం చేశారు కదండి. మొదటిగా ప్రభువుతో ఇక్కడ ఏమన్నా ఎవరు మరి సహాయపడ్డారంటే, ఇక్కడ గలిలయ సముద్రము దేవునికి సహాయపడింది, ఉపయోగపడింది. ఆ సముద్రంలో సీమోని యొక్క బోటు లేకపోతే ఆ ధోని ప్రభు వారికి ఉపయోగకరంగా మార్చబడింది. ఆ ధోనిలో నుంచే దేవుని స్వార్థ ఆయన ప్రకటించాడు కదండి. ఆ రీతిగాని ఆ ధోనిను ముందుకు సముద్రం తీరంలోకి వెళ్ళిన తర్వాత సముద్రము ఎవరికి ఉపయోగపడిందంటే చేపల ద్వారా జాలర్లకి ఉపయోగపడింది. కానీ మనము ప్రభుకి ఉపయోగపడుతున్నామా? ప్రభుకి ఉపయోగకరంగా ఉన్నామా? ఒకవేళ ఉండకపోతే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనతో హెచ్చరిక చేస్తున్నది. ఎవరికి ఉపయోగపడకపోతే నీ స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఎవరికి ఉపయోగపడలేదు అనుకోండి, మన స్థితి ఎలా ఉంటుంది? చూడండి ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త చాలు. చూడండి, ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయనకి ఉపయోగకరంగా ఉన్నామా? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, నీవు మా దగ్గరికి ఎప్పుడు ఇచ్చావయ్యా, మేము ఎప్పుడు ఇవ్వలేదు నీకు కదా, ఇతరులకి నీవు సహాయపడలేదు, నాకు కూడా నీవు సహాయము చేయలేకపోతే. కాబట్టి మనం ఇతరులకి సహాయపడాలి. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నీవు ఎవరికైనా ఉపయోగపడ్డావా? ఒకవేళ పడకపోతే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కదండి, దేవుడు నీకు అవకాశము ఇచ్చాడు, ఉపయోగపడేటువంటి అవకాశం ఇచ్చాడు. అంత ధనము లేకపోయినా మాట సహాయమైనా ఇచ్చాడు కదండి. నీ మాట ఇతరులకి సహాయముగా మార్చబడినప్పుడు దేవుని యొక్క రాజ్యానికి మీరు వారసులగుతారు. కాబట్టి నీవు నేను మనమందరము కూడా ఇతరులకు సహాయం పడి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింప చేయనుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.